గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కడప జిల్లాలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థిగా వివేక హత్య కేసులో ఉన్నటువంటి A2 నిందితుడైనటువంటి సునీల్ యాదవ్ బరిలోకి దిగడం జరిగింది. దీంతో ఒక రకంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఒక రకంగా చర్చకు దారితీస్తుంది. ఏదైతే సునీల్ యాదవ్ పోటీ చేయడం కూడా ఒక రకంగా వైసీపీ వర్గాలు కావచ్చు, అటు టీడీపీ వర్గాల్లో కూడా కొంత చర్చకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు సునీల్ యాదవ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. సునీల్ యాదవ్, అసలు ఎందుకు మీరు జెడ్పీటీసీగా పోటీ చేయాలన్న కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అసలు మీకు? అన్న, జెడ్పీటీసీ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికి కూడా నేను హైకోర్టులో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్న ఒక సినిమా పైన నా పైన వచ్చిన దానిపైన నేను వకాలత్ చేయించడానికి 2 రోజులు లాయర్ గారితో మాట్లాడడానికి వెళ్ళా. సడన్గా నాకు ఒకసారి మెసేజ్ వచ్చింది. ఏమని? వైసీపీ నోటిఫికేషన్, జెడ్పీటీసీ నోటిఫికేషన్ వచ్చింది, దీనికి వైసీపీ తరపున పార్టీని ఒక మనిషిని డిసైడ్ చేశారని చెప్పేసి. ఆ మనిషి తీరా చూస్తే మహేశ్వర్ రెడ్డి అన్న కుటుంబం నుండి వచ్చింది. మహేశ్వర్ రెడ్డి అన్న చనిపోయిన తర్వాత ఉప ఎన్నిక వచ్చింది. ఇదే 8 నెలలు మాత్రమే ఉంది. కానీ ఇక్కడ నా ధైర్యానికో ఇంకోటి మించి, నా స్వయశక్తులు మించి నేను జెడ్పీటీసీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ అనేది జరిగింది నిన్న. అవునన్నా. కేవలం వైసీపీని మాత్రమే టార్గెట్ చేసుకోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? అసలు ఎందుకు వైసీపీనే పదే టార్గెట్ చేసుకుంటున్నారు? నేను వైసీపీ ద్వారా నష్టపోయిన వ్యక్తిని కాబట్టి, వైసీపీకి ఒక కార్యకర్త తలుచుకుంటే, నష్టపోయిన వ్యక్తి తలుచుకుంటే ఏం జరుగుతుంది? నేను సాధారణటువంటి కుటుంబం నుండి వచ్చిన, ఒక అన్యాయంగా 4 సంవత్సరాలు జైల్లో ఉండి నరకం అనిపించింది కాక, కోర్టు పరిధిలో ఉన్నా కూడా లోపల నన్ను జైల్లో ఇబ్బంది పెట్టింది. రకరకాల నేను తలుచుకుంటే వీళ్ళకి ఏదో రకంగా నేను చెప్పాలి, ఓ రకమైన బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో నేను జెడ్పీటీసీకి నామినేషన్ వేసా. ఓటమి గెలుపు అనేది అది నేను ఆలోచించలేదు, దేవుని నిర్ణయం అదన్న. అంటే ప్రధానంగా నేను ఏమంటున్నానంటే, వైసీపీ మీకు చేసినటువంటి అన్యాయం ఏంటి? అసలు మీ తమ్ముడు కావచ్చు, మీరు కావచ్చు, గతంలో సోషల్ మీడియాలో కూడా పనిచేశారన్నటువంటి భావన కూడా వినిపిస్తుంది. సో ఏంటి అన్యాయం జరిగింది మీకు అసలు? అన్న, కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకొని ఈయన నోచం మాకు ఇచ్చిండు ఆయన. అంటే దాన్ని ఒకవేళ సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే మీరు వైసీపీ పార్టీ వస్తుంది. మరి మేము ఇన్ని రోజులు పనిచేసిన స్వశక్తులకు కాంగ్రెస్ నుండి, వైసీపీ నుండి ఒకసారి పూర్వం మీరు ఎక్కడ ఎంక్వైరీ చేసుకున్నా మాది వైఎస్ఆర్సీపీ కుటుంబమే అని చెప్పి ఎవరైనా అంటారు. కానీ ఆ కుటుంబం వల్లే, ఆ పార్టీ వల్లే నష్టపోయిన వ్యక్తులం మేము. మీరు నడుపుకోమన్నారు కదా, ఆ నడుపుకోవడం ఏందో నేను చూపిస్తాను అన్న. ప్రతి దానికి ఈ ఎలక్షనే కాదు, ఏ ఎలక్షన్ అయినా నేను బయట ఉన్నంతకాలం, బతుకున్నంతకాలం దీనికి ఏదో ఒకటి నేను వేస్తూనే ఉంటాను. ఎందుకంటే ఓటు హక్కు ఉన్నది, వినియోగించుకోవడం ఎవడైనా రాజ్యాంగం నిలబడచ్చు అని చెప్పి రాజ్యాంగం చెప్పింది. నిన్న ఒక ఛానల్లో హంతకుడు అంటున్నారు. హంతకుడు అని చేసిన దానికి, హంతకుడు అని అనడానికి వీళ్ళకి ఎవరు రైట్ ఇచ్చారు? ఫ్యాషన్ అంటుండ్రు. రాజకీయాల్లో నిలబడ్డం ఫ్యాషను. ముందు పూర్వంలో జేబీఎం పార్టీ తరపున దస్తగిరి నిలబడ్డాడు. ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా సునీల్ యాదవ్ ఫేమ్ కోసం తనకలాడుతున్నాడని చెప్పి ఒక ఛానల్లో కన్నా అన్నాడు. ఆ అన్నకు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఆ ఛానల్కి కూడా ఒకటే చెప్పదలుచుకున్నా, నేను హంతకుడని నిర్ణయించడానికి మీరు న్యాయస్థానం కాదు. అది ఇంకా కేసు ఎంక్వైరీలో విచారణ జరుగుతుంది. ఆ విచారణ జరిగినప్పుడు నేను హంతకుడు అన్నప్పుడు నువ్వు హంతకుడు కాకుండా ఏమైనా వేసుకో టైటిల్, అది కోర్టు నిర్ణయిస్తుంది. కోర్టు పరిధిలో ఉన్నది ఇలా హంతకుడు ఇంకోటి అంటే నేను ఖచ్చితంగా కోర్టులో డిఫార్మేషన్ కేసు వేయడం అయితే జరుగుతుంది. ఈ విచారణ దశలో ఉండేదాన్ని అసలు వివేకానందుడి సార్ హత్య కేసులో ఉన్నటువంటి వాళ్ళని టార్గెట్ ఒక ఛానల్ మరి వర్గం వెనకాల నడిపిస్తుందా, ఇంకోటి నడిపిస్తుందా నాకైతే తెలియదు. నేనైతే అన్నకు కాల్ చేసి చెప్పా, అన్న ఇది కరెక్ట్ కాదు, హంతకుడు నువ్వు ఏ విధంగా అంటావు, ఎలా డిసైడ్ చేస్తావు అని అడిగిన. అది వీడియో కూడా ఆపించడం జరిగింది ఆ ఛానల్. అదన్న విషయం. ఒక చోట ఎవరైనా సరే ఒక చోట వాళ్ళ దృష్టిలో అంటే ఒక రకంగా వైఎస్ ఫ్యామిలీ అంటే చాలా గొప్ప ఫ్యామిలీ అని మీరు ఇంతకుముందు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. వైఎస్ వివేకం సార్ కావచ్చు, అదేవిధంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా పుణ్యమాని మేము డెవలప్ కూడా మీరు. అయితే నేనేమంటున్నానంటే, ఇక్కడ ప్రధానంగా ఎందుకు ఈ అవినాష్ రెడ్డి కావచ్చు, ఇతర వర్గాలను కూడా ఎందుకు మీరు వ్యతిరేకిస్తూ వస్తున్నారు మొదటి నుంచి? అంటే కేవలం ఒక వివేక హత్య కేసుకు సంబంధించిన ప్రధాన కారణం అక్కడ లోపల నేను ఎక్కడ ఇబ్బందికరం ఎక్కడ ఫీల్ అయినా కూడా చెప్తా చూడండి. నేను లోపల ఉన్నప్పుడు బయట వచ్చినప్పుడు వాళ్ళు అడిగారు నన్ను, ఏమైంది ఎక్కడైంది అని చెప్తే, నువ్వు ఎందుకు పిటిషన్ వేసినావు అంటే, గొల్లోడు మాదిరి ఉండాలని చెప్పి నా కులాన్ని నుంచి నాకు నచ్చలే. రెండోది అణిగిమణిగి కూర్చో అని చెప్పడం నాకు నచ్చలే. ఇప్పుడు నన్ను ఇబ్బందికరంగా మాట్లాడడం నాకు నచ్చలే. పోలీసు వాళ్ళు చెంచల్గూడ జైలు అధికారులతో నన్ను ఇబ్బంది పెట్టడం నచ్చలే. నాకు రకరకాల ఇబ్బందులకు గురి చేశారు. దేవుడి దయ, తెలంగాణ హైకోర్టు ఆశీర్వాదంతో నేను బయటకు వచ్చిన. అది నేను ఏదైనా రూల్స్ అగైనెస్ట్ చేస్తే నేను ఇబ్బంది పడతాననే ఉద్దేశంతో నేను ఎక్కడ రూల్ చేయలే. వీళ్ళ పెత్తనాలు నా మీద చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను వైఎస్ వివేకానంద రెడ్డి సార్ దగ్గర మెలిగినోని, నేను అవినాష్ రెడ్డి గారి దగ్గర, భాస్కర్ రెడ్డి సార్ దగ్గర నేను లేను.
ఉన్న వాస్తవం లేను. నాకు జరిగిన అన్యాయాన్ని కోర్టులో కాదు ఎక్కడైనా ఫైట్ చేయగలుగుతాను. నా దగ్గర స్వశక్తి, నా దగ్గర డబ్బు లేదనుకో, లీగల్ లాయర్ దగ్గర నా దగ్గర డబ్బు లేదు. మొన్న ఒక అడ్వకేట్ గారిని పోయి కలిశాను. ఆ అడ్వకేట్ గారి పుణ్యం అని చెప్పి నాకు డబ్బు అవసరం లేదు, నీకు జరిగింది అన్యాయం, నేను వాదిస్తాను నీ కేసు అని చెప్పి టేకప్ చేసి ముందుకెళ్తున్నా కూడా తొందరలో తెలుస్తుంది ఆ అడ్వకేట్ ఎవరు ఏంటి అనేది ముందుకు తెలియజేస్తుంది. అయితే కోర్టులో ఆగదు, ఇక్కడ ఆగదు, ఎక్కడ ఆగదు. అంటే మీరు ఇప్పటికే నాకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఒక చిన్న మాట చెప్పడం జరిగింది, నాకు మీద రెక్కి నిర్వహించారు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చారు అన్నటువంటి భావన వ్యక్తం చేశారు. ఇప్పుడు మీరు జెడ్పీటీసీగా పోటీ చేస్తున్నారు. జెడ్పీటీసీగా పోటీ చేస్తే ఇంకా రెక్కి ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి కదా, ఎందుకంటే వాళ్ళ కుటుంబం సంబంధించినటువంటి వ్యక్తులు పెట్టి ఉన్నటువంటి అభ్యర్థి కాబట్టి కొంత మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమన్నా ఉండే అవకాశం ఉందా? జెడ్పీటీసీ ఎన్నిక నా అభ్యర్థి కాకముందే వీళ్ళు రెక్కి నిర్వహించి చేసినారన్న. ఇప్పుడు చేయరని గ్యారెంటీ ఏముంది? నేను ఒకటే నమ్ముకున్నా, చెప్తున్నా కదన్నా, నాకు ఏం జరిగినా వైఎస్ అవినాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు వీళ్ళే అని చెప్పేసి, ఆ పార్టీ వాళ్ళని చెప్పేసి నేను ముందే చెప్పేసిన, ముందే ప్రకటించేసిన, ముందే చెప్పేసిన జనాలకు. నాకేం జరిగినా వాళ్ళే పూచి. అంటే ఇప్పుడు ప్రధానంగా ఒక చిన్న విషయం మిమ్మల్ని ఇక్కడ అడగదలుచుకున్నా ఏంటంటే, ఏదైతే ఉదయం నుంచి కూడా కొంత ప్రచారం జరుగుతుంది, ఏది సునీల్ యాదవ్ సంబంధించినటువంటి నామినేషన్ రిజెక్ట్ అయింది, ఇట్లా రకరకాల ప్రచారాలు ఎలా చూడాలి? అసలు ఏంటి, అసలు సునీల్ యాదవ్ పైనే ఎందుకు ఇంత దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అసలు జనాలకు కావచ్చు, ఇతర వర్గాలకు కావచ్చు? అంటే ఎవరి కుట్రై ఉండొచ్చు మీ దీంట్లో మీరు అనుకోవచ్చు? అన్న ప్రచారం దృష్టి వచ్చిందంటే అది అక్కడ ఎలక్షన్ వాళ్ళ దగ్గర ఉండి మనకు అధికారికంగా రాలేదు. ఈ కొన్ని పత్రిక వాళ్ళు కావాల్సిగా ఒక వర్గానికి చెందిన వాళ్ళు సునీల్ డిస్క్వాలిఫై అయ్యాడు, ఇంకా రావాల్సిన అవసరం లేదు అంటే, అన్న ఈరోజు నేను రావడానికి లేట్ ఎందుకైందంటే, నాకు హైకోర్టు వారు కండిషన్ బెయిల్ ఇచ్చినారు. నేను కంపల్సరీగా స్టేషన్లో సైన్ పెట్టి 10 to 5 ఉంది టైం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత టైం అవుతుంది, లోపల పోయేతలకి ఎంత టైం అవుతుందో నాకు తెలియదు. దానికి కాబట్టి నేను ముందు అక్కడ దాన్ని పూర్తి చేసుకొని వచ్చేతలకి ఈ టైం అయింది. మేడం గారిని కలిశాను. మేడం కలిస్తే ఏం సునీల్ ఇంత లేట్ అయింది అంటే, ఏం బాబు ఇంత లేట్ అయింది అని అంది. ఒంటిమిట్టనంటే కాదు జెడ్పీ పులివెందుల మేడం అంటే, సరే స్క్రూటినీ అయిపోయింది నాన్న, నేను చూస్తానని చెప్పి ఫోన్ చెప్పి మేడం అయితే నాకు చెప్పడం జరిగింది. డిస్క్వాలిఫై వీళ్ళే నిర్ణయించేసినారు, ఒక వర్గం వాళ్ళు. ఎలక్షన్ వాళ్ళు, నాకు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎవరు నిర్ణయించలే. ఇవి ఎవరికైతే నేను డిస్క్వాలిఫై కావాలని కోరుకుంటున్నారో వాళ్ళకి ఒక్కటే విషయం చెప్తున్నా అన్న, ఒకవేళ డిస్క్వాలిఫై అయినా మళ్ళీ వస్తాయి, మళ్ళీ వేస్తా ఆపోజిట్గా, మళ్ళీ స్వశక్తిగా పోరాడతా. సరే మనకు పోరాడాలంటే రాజకీయాలు అవసరం లేదన్న, నువ్వు చేసే పనులు ఆడ అక్రమాలు ఏమేమి ఉన్నాయి దానికి మనం పోయి పెట్టి దాన్ని లేవెత్తితే ప్రతి అంశం నాకు ఉపయోగపడే అంశం అవుతుంది, దానికి పెట్టుకొని ఉండాలి. అంటే ఎవరై ఉండవచ్చు ప్రధానంగా మీ మీద ఇంత టార్గెట్? అంటే ఒక రకంగా సునీల్ యాదవ్ పోటీ అంటే సునీల్ యాదవ్ సాదాసీదా వ్యక్తి, అందులోనూ వివేక హత్య కేసులో నిందితుడు మాత్రమే, ఆయన ఏం ముద్దాయం కాదు ఇక్కడ అన్నటువంటి ముద్దాయిని ఎవరు నిర్ణయిస్తారు? న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. ఇంకా మీరు ఇంకా ఇప్పుడు అనుమానాస్పదంగా మిమ్మల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి క్రమం. నేను ఇక్కడ ఏమంటున్నానంటే, ప్రధానంగా స్పష్టంగా ఏంటంటే కేవలం మీరు నిందితుడు మాత్రమే. అలాంటప్పుడు మీ మీద ఇంతగా అంటే ఒక రకంగా టీడీపీ లేకుంటే వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఎత్తుగడల్లో భాగమే అనుకోవచ్చా? అన్న మీరు టీడీపీ అన్నారు, ఈ కూటమి ప్రభుత్వం ద్వారా నాకు పోలీస్ స్టేషన్లో న్యాయం జరిగింది. నేను పెట్టిన కేసులో న్యాయం ఉందని వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసి కోర్టుకు పెట్టడం జరిగింది. నేను ఈ కూటమి ప్రభుత్వంతో నష్టపోయిన వ్యక్తిని కాదు, ఉన్న వాస్తవం. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కదా, నేను అట్లా ఆలోచించలేదు. ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఎఫ్ఐఆర్ నా స్టేషన్లో పోయి నా బాధని చెప్పుకుంటే, మొరపెట్టుకుంటే వాళ్ళు విచారణలో తేలి నిజం అనుకొని కట్టిన రోజులు ఉన్నాయి. అందుకు కాబట్టి నేను టీడీపీ మీద పోటీ ఏం లేదు, నేను ఏ పోటీ ఏం లేదు. నేను ఇక్కడ నామినేషన్ వేయడం ఓన్లీ వైసీపీ పార్టీకి మాత్రమే, మహేశ్వరరెడ్డి అన్న కుటుంబానికి కూడా కాదు, వైసీపీకి మాత్రమే. వైసీపీ ఉంది కాబట్టి నేనున్నా అక్కడ, అంతే, వేరేదేం లేదన్న. అంటే నేనేమంటానంటే, ఇంతగా టార్గెట్ చేసుకోవాల్సి సునీల్ యాదవ్ను అసలు ఒక రకంగా నామినేషనే తిరస్కరణకు గురైంది అన్నటువంటి ఒక బలమైన వాదన ఉదయం నుంచి చక్కలు కొడతాను కదా. అంటే ఇంతగా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇంతగా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంటుంది? ప్రధానంగా ఆ వర్గానికి నేను ఒకటే చెప్తున్నా, మీ రాజ్యాలు పోయినాయి, మీరు ఇంకా ఆపుకొని అన్నీ సర్దుకొని మూటాముల్లా సర్దుకొని మీరు చేసిన తప్పులను పోయి వెంకటేశ్వర స్వామినికో లేదా కాణిపాకం స్వామి దగ్గరికో పోయి మొరబెట్టుకుంటే కానీ మీరు చేసిన తప్పులను క్షమించే వాళ్ళు ఎవరూ లేరు. మీ రాజ్యం పోయింది, ఇది వేరే రాజ్యం, ఇది కూటమి రాజ్యం. ఇంకా దీంట్లో కూడా మా పెత్తనాలు సాగుతాయి, మేము ఇంకా వేరే సునీల్ యాదవ్ని భయపడేయండి అన్న. నా వయసు 28-29 సంవత్సరాలు. నా మీద ఎందుకు మరి ఇంత కంకణం కట్టుకొని కూర్చున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను అంటున్నా, మరి నా మీద ఎందుకు ఇంత కంకణం కట్టుకొని వీళ్ళు భీష్మించుకొని కూర్చున్నారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మీరు నా దగ్గర తప్పులు ఎతికే బదులు
మీ ఛానల్కి పిలుచు, మీ డిబేట్కే పిలుచు, నేను వస్తా. నేను అడిగే క్వశ్చన్స్కి మీరు తలకాయ ఆడబెట్టుకుంటారో తర్వాత మాట్లాడు. ఎవరైనా సరే నన్ను ఎవడైనా కానీ మాట్లాడే వాళ్ళకు నేను ఒక్కటే, నువ్వు సవాల్ అనుకో ఏమన్నా అనుకో అన్నా, ఎక్కడో కూర్చొని ఎక్కడొక్కడో మాట్లాడడం కాదు. నేను వస్తా, మీరు ఆడుకో చెప్పు, నేను వస్తా. లేదంటే మీరే మీ ఛానల్ ద్వారా వచ్చి మాట్లాడడము, లేదంటే కూర్చోబెట్టి మాట్లాడము, డిబేట్ పెట్టమని చెప్పండి. లైవ్ నేను అడిగే క్వశ్చన్ వివేకానంద సార్ హత్య కేసు గురించి ఉండి, అంటే కోర్టు పరిధిలో ఉన్న అంశాలు దాటి నేను రాను, పరిధి దాటి రాను. నేను అడిగే క్వశ్చన్స్కి ఎవరైతే ఇప్పుడు రెక్కి నిర్వహించి వాళ్ళంతా ఎవరైతే చేస్తున్నారో, నేను అడిగే 4 క్వశ్చన్లు అడుగుతా. ఆ క్వశ్చన్లకు వాళ్ళ సమాధానం ఇస్తే అన్న ఆ రోజు కూర్చున్నప్పుడు వస్తాయన్న. ఆర్టీవీ ద్వారా చెప్పండి, ఒకవేళ ధైర్యం ఉంటే వాళ్ళు వస్తారు కదా. సార్ బతుకుంటే లాభపడే వ్యక్తుల సారు చనిపోతే లాభపడే వ్యక్తులు ఎవరు? ఒక క్వశ్చన్ అర్థమైందా అన్న? ఒకవేళ మా సార్ ఎంపీ అయితే బాగుపడే వ్యక్తులు ఎవరు? మీరు ఎంపీ అయితే బాగుపడిన వ్యక్తులు ఎవరు అన్న? దీనికి సమాధానం వాళ్ళని చెప్పండి. ఎవరినైనా సరే నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థమవుతుంది, పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమైందా? మీరు పులివెందుల మండలంలో చేసిన దోపిడీలు ఎవరు? అట్టికాయల లారీల దగ్గర నుండి, ఫెన్షన్ కార్ నుండి, సచివాలయం పేర్ల కార్ నుండి, బిల్డింగ్ల పేర్ల కార్ నుండి మీరు చేసిన అక్రమాలు, భూ కబ్జాలు అన్నీ బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి. ఇప్పుడు ఈ మధ్యలో లిక్కర్ స్కామ్ కేసు ఒక్కొక్కటి బయటకు వస్తుంది. నీ పార్టీలోనే నష్టపోయిన వ్యక్తి ఫస్ట్ నుండి వీర విధేయుడిగా పనిచేసినటువంటి విజయసాయిరెడ్డి గారితో సహా, నేనంటే నా స్థాయి లేదనుకో, విజయసాయిరెడ్డి గారు అంటే చార్టెడ్ అకౌంట్ దగ్గర 2,000 మందికి ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి గారు. విజయసాయిరెడ్డి గారే చెప్పారు, మీరు చూసింటారు వీడియోలో అయినా ఇదైనా అటువంటి వ్యక్తులకే అన్యాయం జరిగినప్పుడు మా లాంటి బీదోళ్లకు, పేదవాళ్లకు, మధ్యతరగతి కుటుంబాలకు మీరు అన్యాయం చేయలేదని సునీల్, ఒక చిన్న విషయం నేను ఇక్కడ అడగదలుచుకున్నా. ఇప్పుడు మీరు ప్రచారం చేస్తుంటారు, వైసీపీకి సంబంధించినటువంటి అనుచర వర్గాలు ఎక్కడైనా మీ పైన దాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తాయి, ప్రొటెక్షన్ ఏంటి అసలు? అన్న ప్రొటెక్షన్ అన్నది అది పోలీసు వారి శాఖ పరిధిలో ఉంటుంది. నేనైతే చాలాసార్లు మొరపెట్టుకున్నా, ఎస్పీ గారికి మొరపెట్టుకున్నా. టౌన్లో కూడా అందరికీ తెలుసు. అందరికీ మన రెక్కి నిర్వహించినప్పటి నుండి కూడా నేను నా జాగ్రత్తలో నేనున్నా. పర్సనల్గా నా మనుషులు అంటే నా తోడు బంధువులు వాళ్ళు, నా స్నేహితులతోనే నేను తిరుగుతున్నా. అయినా నేను తిరగనన్నా, నేను కడపకు వచ్చా. ఇప్పుడు ఏ రూట్లో పోతానో కూడా ఎవరికి తెలియదు. అలాంటి సెక్యూర్ పర్పస్లో నేనున్నా. మరి వాళ్ళు సెక్యూర్ ఇస్తారా ఇయ్యర్ అనేది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే వాళ్ళకు ఒక ఇంటెలిజెన్స్ ఇంకోటి ఉంటుంది అని అంటారు. వాళ్ళ దృష్టిలో ఏముందో నాకు తెలియదు అన్న. నేనైతే అడిగాను, 3 times అడిగాను. ఇంకా దాని గురించి నేనైతే ఏం చెప్పదలుచుకోలేదు. ఇంకా వీళ్ళదే అన్న. అంతే కాదు, ఒక చిన్న విషయం ఇక్కడ నిన్ను అడగదలుచుకునింది. వివేకం సార్తో అంత సన్నిహితంగా ఉన్నారు, మరి అక్కడ మీరు అరాచకాలు జరిగాయి అంటున్నారు. ఏది అక్కడ అరటిపండ్ల వ్యాపారం కావచ్చు, ఇతరత్ర వ్యాపారాల్లో భారీ స్థాయిలో అరాచకాలు జరిగాయి అంటున్నారు. ఎప్పుడైనా ఈ వ్యవహారం పైన కానీ వివేకం సారు ఎప్పుడైనా ఎవరినైనా మందలించిన సందర్భాలు ఉన్నాయా? అన్న ఇప్పుడు 4 సంవత్సరాలు నేను జైల్లో ఉన్నా. 4 సంవత్సరాల్లో దొరలుగడి పరిపాలన జరిపించినటువంటి ప్రభుత్వం పోయింది. ఆ ప్రభుత్వంలో డబ్బులు వసూలు చేసినది అట్టి పనుల లారీల దగ్గర నుండి ఇసుక లారీల వరకు, కాంట్రాక్టర్ల వరకు. అన్న నిన్న ఒకటి కాంట్రాక్టర్లు మిమ్మల్ని నమ్ముకొని రోడ్డు పాలైతే మీరేమో ఎక్కడో ఏసీలలో బంగ్లాలో కూర్చొని ఆ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకపోవడం, ఆ బిల్లులు ఆగిపోవడం, మీరు చెప్పిన వాళ్ళు ఇప్పటికి కూడా ఆ కార్యకర్తలు కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి. అన్న ఇప్పుడు నేను బయటకు వచ్చిన దగ్గర నుండి నాకు తెలిసిన వ్యక్తిత్వం ఏంటంటే మినిమం అంటే పులివెందుల నియోజకవర్గంలో నష్టపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి. అంటే చిరు వ్యాపారుల దగ్గర కూడా ఏదో డబ్బులు వసూలు చేస్తారనేది ఒక ప్రచారం ఉంది. నిజమే కాదు, అది సత్యం, అక్షర సత్యం. ప్రచారం కాదు, అది అక్షర సత్యం. చిన్న వ్యాపారం దగ్గర కూడా ఎవరైనా మాకు కట్టాల్సిందే. మాకు ఎంత వసూలు చేస్తారు అన్న? 5,000. ఇప్పుడు అట్టిపల్లి లారీని 5,000 అని అన్నారు. మరి చితక వ్యాపారస్తుల దగ్గర ఎంత తీసుకుంటున్నారో తెలియదు. మరి అంటే ఇలాంటి వ్యవస్థ ఒకవైపు ఉంటే ప్రజలు ఎందుకు ఇంకా వాళ్ళనే నమ్ముతారు? అసలు ఏంటి అసలు ప్రజలు నమ్ముతున్నారు అంటే, ఒకసారి ఛాన్స్ అన్నారు, ఛాన్స్ ఇచ్చినారు, చూసేసినారు. ఇంకా రెండో ఛాన్స్ ఉంది 2029లో. అప్పుడు ఇంకా గట్టిగా దెబ్బ పడచ్చేమో అని నేను అనుకుంటున్నాను. అంటే పులివెందుల ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా వైఎస్ కుటుంబాన్ని ఆదరిస్తారు, ఇన్నేళ్లుగా ఆదరిస్తున్నారు. ఒక రకంగా యురేనియం ప్రాజెక్ట్ అక్కడ ఏర్పాటు కావడాన్ని తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అదే కుటుంబాన్ని ఆదరిస్తున్నటువంటి విషయం మనం చూస్తూనే ఉన్నాం. దాదాపు దశాబ్దాల కాలంగా వాళ్ళ కుటుంబమే అక్కడ రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి.
ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో ఇప్పటికే తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారంటే వైనాట్ పులివెందుల అనే స్థాయికి వెళ్ళిపోయింది. అంటే నేనేమంటే ఆ స్థాయిలో జరిగే అవకాశాలు ఉన్నాయా? పులివెందుల్లో కూడా టీడీపీ గెలిచే అవకాశాలు ఉండే పరిస్థితి వస్తుందా? టీడీపీ గెలిచకూడదు, ఏ పార్టీ అయినా గెలిచకూడదు అంటే నువ్వు మాకు అందుబాటులో ఉండి, నియోజకవర్గంలో అందుబాటులో ఉండి, ప్రజల సమస్యలు కనుక్కొని ఆ ప్రజల సమస్యలను రెక్టిఫై చేసినప్పుడు నెక్స్ట్ టైం విల్ గాట్ విన్. అంతే కదా అన్న. అంటే ఆయన లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి అవినాష్ రెడ్డి ఉన్నారు కదా, ప్రజా సమస్యలు తీర్చడానికి ఆయన ఉన్నాడు అన్నటువంటి భావన జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేస్తున్నాడు కదా, ఇంకా ఇబ్బంది ఏంటి అంటున్నా అన్న. మా కేసుతో మేము బిజీగా ఉన్నామన్న, మా కేసులతో బిజీగా ఉన్నాం మేము. మా ప్రజలకు మేము అందుబాటులో ఉంటామని మీరే విధంగా అనుకుంటారన్న? మా కేసులతో బిజీగా ఉన్నాం. మేము 14 ఒకసారి కోర్టుకు పోవాలి, ఈ కేసులతో తలకాయ నొప్పి అయిపోయింది, ఈ రకరకాల ఇబ్బందులతో ఉన్నాం మేము. ఎక్కడ అందుబాటులో ఉంటాం మీకు? కాదు, ఒక చిన్న విషయం మీరు అన్నటువంటి మాటలను కూడా నేను కొంత, ఎందుకంటే ఎదుటి వ్యక్తులు ఎవరైతే మీరు సవాల్ విసిరారో వాళ్ళకి చిన్న విషయం చెప్పదలుచుకుని ఇక్కడ. మీకు ఎవరైతే మీరు సవాల్ విసిరారో వాళ్ళకి నేను చిన్న నా విషయం, మీద రెక్కి చేసే వాళ్ళకు, నన్ను చంపాలని చూసే వాళ్ళకి నేను సవాల్ విసిరా. రెండోది, నా మీద లేని మాటలు అభాండాలు వేసి హంతకుడు, చెంతకుడు ఇవన్నీ అనే వాళ్ళందరికీ నేను చెప్పడం జరిగింది. అందరికీ నేను చెప్పాలి. నేను ఇక్కడ పలానా పర్సన్ అని నేను నిందించడం కూడా నా మీద ఎవడైతే రెక్కి నిర్వహించి నన్ను లేపేయాలని ప్రయత్నించినారో వాళ్ళ వెనకాల ఉన్న గురువుకు చెప్పాను నేను ఈ మాట. అక్కడ ఇక్కడ వాకించి ఇక్కడ పెట్టడం ఎందుకు? ఒకవేళ నేను తప్పు చేసింటే ఉరితాడేసుకునే కూడా రెడీగా ఉన్నా నేను. ఉరితాడేస్తారు, అది కోర్టు నిర్ణయిస్తుంది. కానీ మీకు నేను భయపడి సలాం కొట్టి ఉంగిని తిరగాలంటే నేను తిరగలేను. ఈరోజు కోర్టుని ఆశ్రయించిన, రేపు ప్రభుత్వాన్ని ఆశ్రయించే రోజులు వస్తాయి. ప్రభుత్వాన్ని ఆశ్రయించే రోజులు వచ్చిన రోజు నువ్వు ఇంకా ఎలా ఉంటుందో తర్వాత సినిమాది వేరే. సునీల్ యాదవ్, ఒక చిన్న విషయం ఇక్కడ నేను అడగదలుచుకున్నాను. ఏంటంటే మీరు ఏమన్నారంటే చిన్న మాట అన్నారు ఇక్కడ, అన్న ఎంపీ గారు కొంత అంటే సారీ ఎంపీ అని లేదు, అక్కడ ఎంపీగా సార్ గెలిచి ఉంటే లబ్ధి పొందేది మాలాంటి వాళ్ళు లబ్ధి పొందేవాళ్ళు అంటున్నారు. ఆయన ఓడిపోతే లబ్ధి పొందేవాళ్ళు ఎవరన్న విషయం కూడా చెప్తున్నారు. సో ఉదాహరణకు అంటే నేనేమంటానంటే, ఒకవేళ ఇన్ కేస్ వివేకం సారు బ్రతికే ఉండి ఎంపీగా అయింటే ఎలా ఉండేది పరిస్థితి? కడప జిల్లా ప్రజలు బాగుపడేవాళ్ళు. ఒక రోజుకు ఒక నియోజకవర్గం, రోజుకు ఒక మండలం. వివేకం సారు ఒకవేళ ఎంపీ అయ్యి నిలబడి గెలుస్తాడు సత్యం ఆయన. ఎందుకంటే అజాత శత్రువు అందరికీ. ఆయన శత్రువులు లేరు ఆయనకి ఎవరు. ఎందుకంటే మీరే చూసింటారు, పూర్వంలో కూడా ఆయన గన్మెన్లను పెట్టుకొని తిరుక్కోకున్న రోజులు కూడా ఉంటాయి. అలాంటి వ్యక్తి పోయి జనాలకు అందుబాటులో ఉంటాడు. ఎవరు పిల్లోడు పిలిచినా అది ఎట్లయినా గెలిచి తీరుతాడు ఆయన. రోజుకో మండలం, రోజుకో గ్రామం అలా వేసుకొని ప్రజల ప్రాబ్లమ్స్ తీసుకొని దాన్ని రాసుకొని రెక్టిఫై చేసిన రోజులు నేను కళ్ళారా చూసిన. అంటే ఎంపీగా కాదు, మాజీ మినిస్టర్గా, మంత్రి వాళ్ళు ఉన్నప్పుడే. అలాంటి రోజులను మళ్ళీ మేము చూస్తామనుకున్నాం, అది లేదు. ఎందుకంటే వివేకానందుడి సారి కేసులో ఉండి ఈడేందో నీతి పలుకులు పలుకుతున్నాడని అనుకుంటారేమో. అది కోర్టు నిర్ణయిస్తుంది. నేను మళ్ళీ కూడా ఇప్పుడు చెప్తున్నా, కోర్టు ఖచ్చితంగా నిర్ణయిస్తుంది. అంటే ఇక్కడ ఒక చిన్న విషయం నేను అడగదలుచుకున్నా, బట్ ఏంటంటే అది కోర్టు పరిధిలో ఉంటే గిన దాన్ని వద్దు, లేదంటే గిన అంటే ఆయన హత్యకు ముందు కుక్క చనిపోవడం కావచ్చు, తర్వాత కెమెరాలు అంటే ఒకటి అక్కడ కుక్క చనిపోవడం, ఇలాంటి ఘటనలన్నీ కూడా మీ మీద నెపం నెట్టడాన్ని ఎలా చూడాలంటారు? అన్న నేను అదే అంటున్నా, కేసుకు సంబంధించిన విషయాలు ప్రతి అంశం కోర్టులోనే ఉంది. ఆ కోర్టు కూడా విచారణ ఖచ్చితంగా స్టార్ట్ అయింది, ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. దానికి తెలుసు, నాకు నడుపుతారు. సెల్ఫ్ ఎవిడెన్స్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పి వస్తాయి బయటకు, అన్ని నిజాలు వస్తాయి అందరి దృష్టిలో. నేను నిన్న కూడా చెప్పా, వివేకం సార్ హత్య కేసులో నిజాలు త్వరలో బయటపడతాయి. ఏ విధంగానే ఉండొచ్చు, ఖచ్చితంగా వస్తాయి. ఒకవేళ ఇన్ కేసు మీకు యాంటీగా వస్తాయి అన్న, మీకు యాంటీగా వస్తాయి, కోర్టు నిర్ణయించిందంటే నేను తప్పు చేసినానే కదా అర్థం. అంటే మీరు తప్పు చేయలేదని మీకు దృఢమైన నమ్మకం? నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరు, జనాల కాన్ఫిడెన్స్ లెవెల్ వేరు, ఒక పొలిటికల్ పార్టీ లెవెల్ వేరు, ఒక వర్గం ప్రత్యేకించి. అన్న విషయం ఏంటంటే, మేము చిన్న చేపలు, మా దగ్గర ఏం లేవు. పెద్ద పెద్ద సొర చేపలు ఉన్నాయి కదా, ఆ చేపలు త్వరలో బయటకు వస్తాయి. ఎవరో ఒకరు బయటికి మారుతారన్న, అక్కడ ఉన్న వర్గంలోనే ఖచ్చితంగా మారి బయటకు వస్తాయని నిజాలు. సో త్వరలో ఖచ్చితంగా శుభవార్త తింటాం, నేను కూడా శుభవార్త తింటా అన్న. సో ఇంకో చిన్న విషయం ఇక్కడ అడగదలుచుకున్నా. నేనేమంటున్నానంటే, ఇప్పుడు సునీల్ యాదవ్ ఒకవేళ జెడ్పీటీసీగా పోటీ చేశాడు, తర్వాత భవిష్యత్తులో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఒకవేళ ఇన్ కేస్ వస్తే, అంటే మీరేమంటున్నారంటే నా నిజాయితీని నేను నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. నేను ఎక్కడ తప్పు చేయలేదు, తప్పు చేస్తే భగవంతుడు ఉన్నాడు, ఆయన శిక్ష వస్తాడు అన్నటువంటి విషయం చెప్తున్నారు. సో కానీ నేను ఇక్కడ చిన్న విషయం స్పష్టంగా సూటిగా అడగదలుచుకున్నది ఒకటే. మీరు ప్రచారానికి వెళ్తూ ఉంటారు, ఇప్పటికే మీ మీద థ్రెట్ జరిగింది,
కానీ కొంత వైసీపీకి సంబంధించినటువంటి అనుచర వర్గాలు కొంత ఆవేశంలో ఉంటారు. మీ మీద కొంత ఆవేశంగా ఉండొచ్చు. ఎందుకంటే శత్రువులు ఎటువైపు నుంచి వస్తారో తెలియదు. సో ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో మీరు ఎస్పీ గారిని కలిసి ఏదన్నా మీకు రక్షణ కల్పించమని ఏమన్నా అడిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు కాబట్టి కొంత మీకు థ్రెట్ అక్కడక్కడ ఉండే అవకాశాలు ఉంటాయి కదా. ఇది రేపు విషయం తెలుస్తుంది కదా, నామినేషన్ మంది ఏమైంది పరపత్రం, ఒకవేళ దాన్ని బట్టి ఎస్పీ గారిని అయితే త్వరలో కలుస్తాను. మళ్ళీ ఎస్పీ గారికి చెప్పడం అయితే జరుగుతుంది. మరి సార్ చేతిలో ఉంది, మరి దాన్ని ఏదో చూడటం జరుగుతుంది. అంటే ఎలక్షన్లో కొంత ఖర్చుతో కూడుకున్న పని. మీ వెంట జనాలు తిరగాలి, తర్వాత డబ్బులు, ఇవన్నీ ఎట్లా మీకు సాధ్యం? అన్న, జనాలు తిరిగితేనే మనం ప్రచారం చేస్తాం. నా చేతిలో మొబైల్ ఉంది, సోషల్ మీడియా ఉంది. ఎవరికైనా ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉందని మా పార్టీ వాళ్ళే చెప్తున్నారు, మా పూర్వ పార్టీ వాళ్ళే చెప్తున్నారు. మొబైల్ ఉంటే చాలు, మనం ఏం చేయాల్సిన అవసరం లేదని. ఆ మొబైలే మన వస్తాం, డబ్బే అవసరం లేదు గెలవడం. నా దగ్గర ఈ రోజు కూడా చెప్తున్నా, బట్ నేనైతే చేయగలుగుతా. కాదు సునీల్, ఒక చిన్న విషయం ఇక్కడ. అసలు సునీల్ యాదవ్ కావచ్చు, ఇతర వర్గాలు కావచ్చు, ఏమంటే పోటీ చేస్తే ఒక సాదాసీదాటువంటి వ్యక్తి. కానీ ఇక్కడ మీ పోటీనే ఇంతగా సీరియస్గా తీసుకోవడానికి ఏమైనా ప్రధాన కారణాలు అవి ఉండొచ్చా? అంటే ఎవరు తీసుకున్నారన్న మీ దృష్టిలో? అంటే నేనేమంటానంటే, డైరెక్ట్గా చెప్పేసాను, ఇబ్బంది లేదు. ఇప్పుడు నేనేమంటానంటే, సునీల్ యాదవ్ పోటీ చేస్తున్నాడబ్బా, నీకేంటి అభ్యంతరం? టీడీపీలకు అభ్యంతరం లేదు, మరి నీకేంటి అభ్యంతరం? అంటే మా దగ్గర ఉండి, మా పార్టీలో ఉండి, మాకు చేసి, వీళ్ళంత వరకు లోపల ఉన్నంత వరకు చేసి, ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత మాకు యాంటీగా నిలబడ్డం అంటే వాళ్ళు అక్కడే సగం చచ్చిపోయినారు. అర్థమైందా? ఇంకా టీడీపీ వాళ్ళు నా మీద చూపిలేదు, ఎవరైనా కానీ నన్ను చూపిలేదంటే ఎవడి బాధ వాడిది అని చెప్పి వాళ్ళు దాంట్లో ఉన్నారని నేను అనుకుంటున్నా కదా. ఎవడోడు బాధ వాడు, ఎవడికి ఏం జరిగినాయో, ఆ పార్టీ వల్ల నష్టపోయి ఏం జరిగినాయో అని ఆలోచిస్తున్నారని నేను అనుకుంటున్నా. నాకైతే ఎటువంటి కాల్స్ లేవు, ఎటువంటి లేవు ప్రస్తుతానికి. అది ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా అన్న? ఇంకేం చెప్తామన్నా, జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరుగుతాయి. ఒకవేళ నేను డిస్క్వాలిఫై అయినా అనుకో, వాళ్ళ సంతోషపడి పటాకులు పేల్చుకోమని చెప్పండి. క్వాలిఫై అయినాను అనుకో, నేను పేల్చే రోజులు వస్తాయి. నేను కోడి గెలుస్తానే కాదు, నిలబడ్డా మనం సక్సెస్ అయ్యాము, ఒక మెట్టు ఎక్కామని నేను ఆనందపడతాను. అదన్న విషయం. అయితే చూసి ఇదే ఫస్ట్ మనం ఎవడైనా సరే వైఎస్ఆర్సీపీ కుటుంబాల వల్ల, వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల నష్టపోయిన కుటుంబాలు ఒక్కసారి ఆలోచించాలి. నాకేని కాదు, అక్కడ మాత్రం అవుతుంది అనే చెప్తాను. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. పార్టీకి ఇచ్చారు, కొంచెం సుపరిపాలన జరుగుతుంది వాళ్ళకి నేను చెప్తాను. కాదు సునీల్, ఇప్పుడు స్క్రూటినీలో అంతా బాగానే ఉంది. అంటే ఇంకా 2-3 రోజుల్లో దీనిపైన కూడా రకంగా ఆల్ పార్టీస్తో కూడా చర్చిస్తారు. అప్పుడు ఏదైనా ఒక పార్టీ వాళ్ళు సునీల్ అనర్హుడు, ఇదో ఈ విధంగా ఉందని ఒక అంశాన్ని లేవనెత్తారనుకోండి, ఎలా ఎదుర్కొంటారు? నా కేసు నెంబర్తో సహా, నా పూర్తి డీటెయిల్స్తో సహా, నేను ఏమనేది నేను పూర్తి అన్నీ ఇలానే ఉంటాయని చెప్పేసి నేను ఒకసారి ఆలోచించి, నాకు మొదటిసారి అయినా ఆలోచించి అన్నీ పొందుపరిచిన తర్వాతే నేను ముందుకు వచ్చినా. నా కేసు నెంబర్తో సహా నేను వేసిన, నా కేసు నెంబర్ వేసిన, నేను చెప్పిన పలానా కేసు అని కూడా చెప్పిన ఎలక్షన్ కమిషన్కు. సరే అని కూడా అన్నారు, అది స్క్రూటినీలోనో లేదంటే వెరిఫైలోనో అయిపోతుంది అని చెప్పడం జరిగింది. నేను చెప్పాను కదన్న, ఒకవేళ డిస్క్వాలిఫై అయిందనుకో, మీరు పటాకులు పిలుచుకోండి, క్రాకర్స్ పిలుచుకోండి. అంటే నేను గెలుస్తానని కాదు, కొంచెం సాటిస్ఫాక్షన్ వస్తుంది. వాళ్ళు ఓకే అక్కడ వెనక్కి వచ్చినాడు కదా అని నేను అనుకుంటా, తొలిమెట్టు ఎక్కినారా బాబు అని చెప్పి అనుకుంటాను. థ్యాంక్ యూ. ఓకే. సో మొత్తం మీద ఏదైతే జెడ్పీటీసీగా పోటీ చేయడానికి ప్రధాన కారణం వైసీపీ చేసినటువంటి తన కుటుంబం పట్ల ఒక రకంగా అది చెప్పుకోవడానికి కూడా వీలు లేని పరిస్థితి. అంటే ఒక రకంగా కుటుంబాన్ని టార్గెట్ చేసుకొని వేధింపులకు గురి చేసిన పరిస్థితి. కాబట్టి మానసికంగా వేదనకు గురయ్యా, కుటుంబాన్ని చాలా ఇబ్బందులు పెట్టారు. అలాంటి ఇబ్బందులను ఎదుర్కోవడాలంటే ఖచ్చితంగా నాకంటూ ఒక క్యాడర్ కావాలన్నటువంటి ఉద్దేశంతో పోటీ చేస్తున్నా. అయితే ఇక్కడ నేను గెలుస్తానన్నటువంటి విషయం నాకు ఎక్కడ నమ్మకం లేదు, కానీ ప్రజలు మాత్రం ఖచ్చితంగా ఆదరించే రోజు వస్తుంది. ఎందుకంటే ప్రజల్లో మార్పు రావాలి. జరుగుతున్నటువంటి అక్కడ పులివెందుల్లో జరుగుతున్నటువంటి అరాచకాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, అన్నీ ఇన్ని కావు. వివేకం సాగిన బ్రతికుంటే మాత్రం ఏదైతే స్వరాజ్యమైనటువంటి పాలన సాగేది. అలాంటి పాలన అంతమొందించేందుకే కుట్రలు జరిగాయి. ఆ కుట్రల్లో భాగంగానే ఈ విధంగా జరిగింది. అయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్కు గుణపాఠం చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయి. ఎందుకంటే ప్రజల్లో కూడా మార్పు వస్తుందన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి సునీల్ యాదవ్ చెప్తున్నారు. కెమెరా సారితో కిషోర్, RTV కడప నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.